పాపకి బాగా అవుతాను విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి వచ్చాను. పోలీసులు అయితే కొద్దిగా నాటకాలే చేస్తున్నారు. ఉదయం రాత్రి నుంచి యాక్చువల్ గా అది వాళ్ళు చెప్పేదంతా రాంగ్ న్యూస్. కరెక్ట్ గా ఏదో ఎస్పీ గారు మాట ఇస్తున్నారని మేము కొద్దిగా ఆ ఎస్పీ ఆయన హిస్టరీ చూశాను నేను. 2019 IPS బ్యాచ్ ఆయన మాట ఇచ్చారని మేము నమ్ముతున్నాము, న్యాయం చేస్తారని. కానీ న్యాయం చేయకపోతే చేసి కూడా చేస్తాం. కరెక్ట్ గా చెప్తున్నాం కదా, చూస్తాం. ఒక 1 వీక్ 10 days ఏం జరుగుతుందో చూస్తాం. ఏం చేయాలో కూడా ప్రొసీజర్ మాకు కూడా తెలుసు కరెక్ట్ గా. అంటే ఒక పక్క కీర్తనను దారుణంగా ఒక పక్క గొంతుకొచ్చి అంటాడు. పోలీసుల మీద కూడా దాడి చేశారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అది అంతే. ఇంకా చిన్న మీరు విలేకరు జర్నలిస్ట్, నేను కూడా చదువుకుని నీకు తెలుసు. అది ఇంకా అది ఎలా సృష్టించారు, అది సృష్టించినదే ఇంకా అది అర్థం అవుతుంది కదా. మీకైనా అర్థం అవుతుంది, నేను చెప్పాల్సిన అవసరం ఇంకా మీకు సపరేట్. అది అంతా సృష్టించారు, ఏదో పోలీసులు చేసినాము అని గొప్ప చెప్పుకోవడానికి మాత్రమే. అంటే ఒక పక్క హోమ్ మినిస్టర్ కావచ్చు, ఒక పక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ కావచ్చు, ఖచ్చితంగా న్యాయం చేస్తామంటున్నారు. సవిత వచ్చిందా ఇక్కడికి? అనిత గారు వచ్చారా? ఎవరెవరన్నా ఒక న్యూస్ ఛానల్ పేరు చెప్తే ఇంక బాగుండదు. ఒక పెద్ద న్యూస్ ఛానల్ ఆయన ఏదో మాట్లాడాడు లేడీస్ గురించి, ఆయనకి ఏదో జరిగినట్టు అందరూ మినిస్టర్లు నాయకులు అందరూ మాట్లాడారు. ఈ ఇన్సిడెంట్ గురించి వచ్చి చూశారు ఎవరన్నా? ఇక్కడ ఎవరన్నా స్పందించారా? అసలు ఇక్కడికి వచ్చారా మినిస్టర్ ఎవరన్నా? కనీసం కడప ఎమ్మెల్యే వచ్చారా? మైత్కూరు ఎమ్మెల్యే వచ్చాడా? సామాన్య ప్రజలకి ఇది న్యాయం. ఇక్కడ న్యాయం జరగదా? కరెక్ట్ గా చెప్తున్నా కదా. ఇంకేమంటే బాధన లోపల పెట్టుకొని దాచుకొని ఉంటున్నాం. అది అంటే ఇలాంటి దారుణ ఘటనలు మళ్ళా జరగకూడదు అంటే ఎలాంటి శిక్ష కఠినంగా ఉండాలి. కలెక్టర్, జడ్జి, ఎస్పీ ఇది ముగ్గురు అనుకుంటే ఏదైనా వచ్చింది. యాక్చువల్ గా పోలీసుల డ్యూటీ, కలెక్టర్ల డ్యూటీ, జడ్జీల డ్యూటీ అది రాజకీయ నాయకులు చేయడం లేదు. వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళ ఖర్చుల కోసం, పార్టీల కోసము వాడుకుంటారు. పోలీసులను కానీ కరెక్ట్ గా డ్యూటీ చేయనిస్తే ఇలాంటివి జరగవు. పోలీసులు వాళ్ళకు రాజకీయ నాయకులు కాపలా కానీ సరిపోతుంది. ప్రజలకు ఏడ చేస్తారు చెప్పండి న్యాయం? నేను చెప్పేది కరెక్టే కదా చెప్పండి మీరు. ప్రజలకు న్యాయం లేదు. వాళ్ళ రాజకీయ నాయకుల గురించి కక్షలు ఇవన్నీ మొత్తం ఇదే జరుగుతుంది స్టేట్ లో. అదే ఒక రాజకీయ నాయకుడికి కానీ జరిగితే ఎలా స్పందిస్తారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగితే రఘురామరెడ్డి ఆయన కొత్త యాదవ్ రావాలి, ఆయన రావాలి, అందరూ రావాల్సి ఉంటది. వస్తానేది కాదు, అక్కడే ఇన్సిడెంట్ జరిగినప్పుడు రావాలి. మినిస్టర్, హోమ్ మినిస్టర్ కూడా రావాలి ఇలాంటి కేసుకు. నేను చెప్పి చిన్న విషయం, ఒక అమ్మాయిని పగులు గొంతుకొచ్చిపోతున్నాడు అంటే ఇంట్లోకి వెళ్ళి అంటే పోలీసు వ్యవస్థ అంటే భయం లేదు జనాలకు. పోలీసు అంటే భయం లేదు. వాళ్ళు వాళ్ళ రాజకీయ నాయకులకు కక్ష సాధింపుల కోసమే వాడుకోవడానికి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేసారు మొత్తము. పోలీసులు తప్పు నేను పట్టడం లేదు, వాళ్ళని డ్యూటీ వాళ్ళని చేయడం లేదు. ఎస్పీ రికార్డు బాగుంది. ఆయన 2019 IPS బ్యాచ్ చూశాను మొత్తం ఆయన హిస్టరీ. డ్యూటీ ఆయన చేయనిస్తే కరెక్ట్ ఉంటది. పైనుంచి ఎట్లా చేయి ఇట్లా చేయి అంటే ఇదో ఉదయం కాల్పు చేసాము, ఇది చేసినాము నెట్ ఉంటుంది సినిమా లాగా. అది ఓవరాల్ గా ఏం కావాలి? న్యాయం కావాలి సార్. ఆ పిల్ల కరెక్ట్ గా శిక్ష. జడ్జి గారు, కలెక్టర్ వీళ్ళందరూ, ఎస్పీ, కలెక్టర్, జడ్జి ముగ్గురు చేతిలో ఉంటది. ఈ సీఎంలు వీళ్ళు కూడా అవసరం. ముగ్గురు కరెక్ట్ డ్యూటీ చేస్తే న్యాయం జరుగుతుంది. ఈ రాజకీయ మేము ఇప్పుడు రాజకీయంగా పోవాలనుకుంటే వేరే విధంగా పోవచ్చు. నేను ఎవరితో ఫోటోలు ఉండే కూడా మీకు చూపించచ్చు. కానీ నేను అది రాజకీయం చేయదలుచుకోలేదు ఈ విషయాన్ని. నేను కొందరు రాజకీయ నాయకుల దగ్గర పనిచేసాను కూడా. అది చెప్పకూడదు, రాజకీయంగా వాడకూడదు ఇలాంటి కేసులను. న్యాయం చేయాలంటే ఎస్పీ, కలెక్టర్, జడ్జి కరెక్ట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఎమ్మెల్యేతో పని ఉండదు, హోమ్ మినిస్టర్తో పని ఉండదు. వీళ్ళ డ్యూటీ చేయనియాలి. చేయడం లేదు ఇప్పుడు మెయిన్. మీరు చెప్పండి అమ్మా, అంటే ఇంట్లో ఉన్న మహిళను ఇంత దారుణంగా గొంతు కోల్చేయడం ఇట్లా మీరు ఏమంటారు? చాలా దారుణం సార్, ఇది చాలా దారుణం. ఇది మా పిల్లకి ఎట్లా జరిగిందో వాడికి ఎట్లా జరగాలి. మా పిల్లని మేము మార్చిలో నుంచి తీసుకొని పోవాలంటే వాడు కూడా మార్చిలోకి రావాలి. ఇదే రోజే సేమ్ జరగాలమ్మా. ఆ న్యాయం జరిగితేనే మేము నుంచి కదులుతాం, లేకపోతే కదలం. పోలీసులు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్తున్నారు. మా అబ్బాయి చెప్పినాడు కదా అదంతా. మేము చెప్తున్నాం. మా అబ్బాయి చెప్పినాడు కదా అదంతా. మేము చెప్పేది మేము చెప్తున్నాం. వాడు మార్చిలోకి రావాలా, మా పిల్లని మేము మార్చిలో నుంచి తీసుకొని పోవాలి అంతే. ఎన్కౌంటర్ చెప్తున్నారు. పోలీసులు కాల్ ఎన్కౌంటర్ వార్తలు ఒక్కొక్క వారం ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక విధంగా చూసాం. ఎన్కౌంటర్
కొంచెం మార్క్ ఇదంతా ట్రాప్. పోలీసులు అబ్బా కాల్పులు జరిపారంటే తప్పించుకో. ఎవరన్నా ఒక మనిషి పోలీస్ జీపులో తప్పించుకోగలడా? వాడు ఎంత డిగ్రీ సెకండ్ ఇయర్స్ అవుతుంది. వాళ్ళకి దెబ్బ తగిలితే ప్రాణం పోతుంది. వాడు ఏంటంటే సైకిల్గా ప్రవర్తించాడు, ఒప్పుకోలేదని అది. అక్కడ తల్లిదండ్రులు తప్పు ఉంది, వాడు ఆ విధంగా ప్రవర్తించినందుకు ప్రతిదీ తప్పు ఉంది. ఇదే కాదు, రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. ఏంటంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయింది ఈ రాజకీయ నాయకుల వల్ల. వాళ్ళు సొంత లాభాలకు వాడుతున్నారు మెయిన్ సార్. ఇది దానివల్ల ఈ విధంగా జరుగుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, ఈ మధ్య అన్ని జరిగినాయి. 2 years లో రీసెంట్ గా జరిగింది. కడపలోని కొన్ని జరిగినాయి. ఇంకా ఆగలేదా? కడప ఒకటి అని కాదు, స్టేట్ మొత్తం చాలా జరుగుతున్నాయి. ఇది ఇంట్లో గురించి స్పందించరు. ఎవరన్నా వాళ్ళకి అయితే హోమ్ మినిస్టర్ అనిత పరిగెత్తుకుంటూ వస్తుంది ఆమె. పోలీసులు న్యాయం చేస్తామని చెప్తున్నారు.